సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 2 మనకి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో లాస్ట్ డేట్ అనేది పొడిగించడం జరిగింది. 17/1/2024 అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, జనవరి 17 వరకు కూడా ఈ డేట్ని అయితే పొడిగించడం జరిగింది. ఇక్కడ ఏ ఒక్కరోజు కూడా సర్వర్ సక్రమంగా పనిచేసిన రోజే లేదు. మనకి అప్లై చేయడానికి స్టార్టింగ్ మొదలు ఎండింగ్ వరకు ఏ ఒక్క రోజు కూడా వెబ్సైట్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేయలేదు. ఎంత దారుణం అంటే కనీసం ఒక వెబ్సైట్ని పర్ఫెక్ట్గా నడిపించలేనంత స్థితిలో ఈ సంస్థలు ఉండడం అనేది ఏమాత్రం సరికాదు. ఏ ఒక్కరోజు కూడా వెబ్సైట్ అనేది సరిగా వర్క్ చేయలేదు. జస్ట్ వెబ్సైట్ అనేది ఆన్ చేయగానే ఆగిపోవడం, తిరగడం, బ్యాక్ వచ్చేయడం, ఈ విధంగా నో డేటా ఫౌండ్ అని ఎర్రర్లు చూపించడం, డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చినా నో డేటా ఫౌండ్ అనడం. ఇటువంటి విధంగా ఎందుకు జరుగుతుందంటే వెబ్సైట్ అనేది ఇండైరెక్ట్గా బయటికి పొండరా బాబు, నేను మిమ్మల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, రీచ్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి ఇండైరెక్ట్గా నో డేటా ఫౌండ్ అంటుంది సింపుల్గా. ఏపీపీఎస్సీ అధికారులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వెబ్సైట్ని హ్యాండిల్ చేయలేకపోతే ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఓపెన్ ఛాలెంజ్. 10 లక్షల మంది ఒకే రోజు ఒకే గంటలో ఆన్లైన్ అప్లికేషన్ చేసేంత కెపాసిటీతో వెబ్సైట్ అనేది మేము తయారు చేసిస్తాం. మీ వల్ల కాకపోతే మాలాంటి వాళ్ళని పెట్టుకోండి, మేము ఈ వెబ్సైట్ని సక్రమంగా హ్యాండిల్ చేసి చూపిస్తాం. ఇలా ఎందుకు మాట్లాడవలసి వస్తుందయ్యా అంటే, కొన్ని వేల మంది మన ఆన్లైన్ అప్లికేషన్ వీడియో దాదాపుగా 2,70,000 మందికి పైగా చూశారు. దానికి దాదాపుగా ఒక 3,000 కామెంట్లు వచ్చినాయి. చాలామంది చాలా రకాల ఇష్యూలతో బాధపడుతున్నారు, చాలా రకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు. సర్వర్ ఏమో పనిచేయదు, అప్లై చేద్దామని వెళ్ళినప్పుడేమీ సర్వర్లు అనేవి పనిచేయవు. నైట్ ఏదో మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు 1 గంట లేదా 2 గంటలు మాత్రమే వెబ్సైట్ అనేది వర్క్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఖచ్చితంగా ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హీట్స్ అనేవి తట్టుకునే విధంగా దీని కెపాసిటీని పెంచాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. సాంకేతిక సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ వెబ్సైట్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతే ఈ బాధ్యతలు మాకు అప్పగించండి, మేము సక్రమంగా ఈ బాధ్యతలు నిర్వర్తిస్తామని చెప్పేసి కూడా ఏపీపీఎస్సీకి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించి 25/2/2024 మనకి ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో ఈ డేట్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఎగ్జామ్ డేట్ ప్రిలిమినరీకి సంబంధించి 25/2/2024. ఓకే, ఈ డేట్కి అనుగుణంగా మీ ప్రిపరేషన్ని సన్నద్ధం చేసుకోండి. మనకి ఎలక్షన్ కోడ్లు వస్తాయా, ఎన్నికలు జరుగుతాయా, ఎగ్జామ్స్ వాయిదా పడతాయా, ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రిలిమ్స్ ఉన్న డేట్ ప్రకారమే జరుగుతుందని ప్రతి ఒక్కరూ సిద్ధమైనట్లయితే దానికి అనుగుణంగా ప్రిలిమ్స్లో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి స్పీడ్గా. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుండడంతో అయితే మనకి సర్వర్ సాంకేతిక ఇష్యూలు రావడం వల్ల మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది జనవరి 17 అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా అప్లై చేసుకునే విధంగా పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ దరఖాస్తుల గడువు పొడిగించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని దరఖాస్తుల గడువును వారం రోజుల పాటు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇకనైనా మీరు ఈ వెబ్సైట్ సక్రమంగా పనిచేసేలా చేయకపోతే మీరు ఇంకొక 10 రోజులు టైం పొడిగించినా కానీ సరిపోదు. వెబ్సైట్ హోస్టింగ్ ఇంక్రీజ్ చేయాలి, హీట్స్ అనేవి తట్టుకునే విధంగా టెక్నికల్గా ఎటువంటి సపోర్ట్ లేదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వెబ్సైట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్టింగ్ ఇంక్రీజ్ చేసి హీట్స్ అనేవి తట్టుకునే విధంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. గ్రూప్ 2 పోస్టులకు దరఖాస్తు చేసుకునేటప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల గడువు వారం రోజులు పొడిగించినట్లు దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రాష్ట్రంలో మొత్తం 897 పోస్టుల భర్తీకి సంబంధించి గ్రూప్ 2 గత ఏడాది డిసెంబర్లో విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసింది. నోటిఫికేషన్ అనేది ఇందులో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో తెలపగా, అభ్యర్థుల నుంచి వచ్చిన ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు, వెబ్సైట్ ఇష్యూస్ వల్ల, ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం వల్ల, ఏపీపీఎస్సీ చేతకానితనం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి గడువునైతే 7 రోజులు పొడిగించినట్లు మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. ఖచ్చితంగా సాంకేతిక సమస్యలన్నీ కూడా తొలగించాలి. ఏవైతే హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయో వాటిని కూడా సక్రమంగా వర్క్ అయ్యే విధంగా చూడాలని ప్రతి ఒక్కరు కూడా ఏపీపీఎస్సీని కోరుతూ ఉన్నారు. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. గ్రూప్ 1కి సంబంధించి కూడా ఆన్లైన్ అప్లికేషన్ వీడియో
నెక్స్ట్ మన ఛానల్లో రాబోతుంది కాబట్టి ఇంకా ఎవరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ఒక వీడియో చేశాను. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఫీజు పేమెంట్ ఏ విధంగా చేయాలనేది ఇంకొక వీడియో చేశాను. మీకు ఏదైతే డౌట్స్ వస్తాయో క్వాలిఫికేషన్ ఏం పెట్టాలనేది దానికి సంబంధించి సెపరేట్గా ఇంకొక వీడియో కూడా చేశాను. మొత్తం 3 వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఏ డౌట్లు వచ్చినా కూడా 3 వీడియోలు చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.